ఓం నమో వెంకటేశాయ. స్నేహిత నాలెడ్జ్ హబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ నరసింహారావుని. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రస్తుతం మనకు డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు తిరుమలలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజులకు సంబంధించినటువంటి దర్శన టోకెన్లు అన్ని కూడా గతంలోనే మనకు రిలీజ్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎటువంటి దర్శన టోకెన్లు కూడా తిరుపతిలో ఇవ్వడం లేదు. మొత్తంగా 1వ తేదీ వరకు అన్ని దర్శన టికెట్లు కూడా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. తిరిగి 2వ తేదీ నుంచి మనకు సర్వదర్శన టోకెన్లు యథావిధిగా ఇవ్వబోతున్నారు. అలాగే నడకదారి భక్తులు కూడా దివ్య దర్శన టోకెన్లు అయితే ఇవ్వబోతున్నారు. వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము, అలాగే మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల వరకు సంబంధించినటువంటి ఆన్లైన్ దర్శన టికెట్ కోటాను ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి ఇంకా ఎవరైనా దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోయి ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ 3 నెలలకు సంబంధించి ఇంకొక అద్భుతమైనటువంటి అవకాశం ఉందండి. మీరు ఒకవేళ దర్శన టికెట్ కావాలి అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి ఆన్లైన్ దర్శన టికెట్లు ప్రస్తుతం మనకు అద్భుతమైనటువంటి అవకాశం ద్వారా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన సమాచారము, అలాగే ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్న దర్శనాలకు సంబంధించిన సమాచారము, అలాగే చాలా మంది భక్తులు దర్శన టోకెన్లు తీసుకొని కూడా వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి సర్వదర్శన టోకెన్లు దర్శనానికి రానటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి మనకు దర్శనాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటున్నటువంటి నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది తిరుమలలో. దానికి సంబంధించిన సమాచారం ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిన్న మనకు 29వ తేదీ స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 56,200 మంది. స్వామివారికి తలనీలాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య 16,904 మంది. స్వామివారి హుండీ ఆదాయం 3,89,00,000 రూపాయల హుండీ ఆదాయం వచ్చి ఉన్నది. సర్వదర్శన టోకెన్లతో భక్తులు 10 కంపార్ట్మెంట్ల భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శన టోకెన్ల వారికి 4 నుంచి 6 గంటల్లో దర్శనం పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం వారికి 2 నుంచి 4 గంటల్లో స్వామివారి దర్శనం నిన్నటికి సంబంధించి పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. తిరుమలకు సంబంధించి ప్రస్తుతం అయితే రష్ అయితే సాధారణంగా ఉండేటువంటి పరిస్థితి ఉందండి. గతంతో పోలిస్తే దాదాపుగా 20,000కు పైగా భక్తులు, తక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో మనకు ఈ వైకుంఠ ద్వార దర్శనాల కంటే ముందు 70,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునేవారు. ఏదైతే ప్రస్తుతం ఎటువంటి దర్శన టికెట్ లేకుండా సర్వదర్శనం ఎలో చేయట్లేదు, అలాగే నడకదారి భక్తులకు దివ్య దర్శన టోకెన్లు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి గతంలో ఇచ్చినటువంటి సర్వదర్శన టోకెన్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్వదర్శన టోకెన్ల వారు, అలాగే 300 రూపాయల శక్తి దర్శనం వారు, అలాగే శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల వారు, ఈ 3 కేటగిరీల వారిని మాత్రమే ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు. కాబట్టి ఎవరైతే మనకు ఈ తిరుపతిలో ఇస్తున్నటువంటి సర్వదర్శన టోకెన్లు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తీసుకొని చాలా మంది భక్తులు రానటువంటి పరిస్థితి ఉంటుంది. దర్శనానికి సంబంధించి దాదాపుగా మనకు తిరుపతిలో రోజుకు 45,000 దర్శన టికెట్లు ఇచ్చారు. గత 2 రోజుల నుంచి మనకు నమోదవుతున్నటువంటి వివరాల ప్రకారం ఈ సర్వదర్శన టోకెన్లు తీసుకున్నటువంటి భక్తుల్లో దాదాపుగా 40% భక్తులు అయితే రావట్లేదండి. అంటే మనకు 45,000 దర్శన టికెట్లు ఇష్యూ చేస్తే సర్వదర్శన టోకెన్లు దాదాపుగా మనకు 25,000 మంది భక్తులు మాత్రమే ప్రస్తుతం దర్శనానికి వస్తున్నట్లు టీటీడీ అయితే ఒక అంచనా వేస్తుంది. గత 2 రోజుల నుంచి అయితే మనకు ఈ దర్శనాలు అయితే నమోదవుతున్నాయి. అనగా దాదాపు 15,000 నుంచి 20,000 మంది భక్తులు దర్శన టోకెన్లు తీసుకొని కూడా సర్వదర్శన టోకెన్లు మనకు తిరుపతిలో ఇస్తున్నటువంటి సర్వదర్శన టోకెన్లు ఏవైతే ఉన్నాయో ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఆ దర్శన టోకెన్ తీసుకొని కూడా దర్శనానికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏమిటి అంటే వారు 23వ తేదీనో 24వ తేదీనో వచ్చి ఈ సర్వదర్శన టోకెన్ తీసుకున్నారు. వాళ్ళకి 30వ తేదీ, 29వ, 31వ ఇలా దర్శనం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలా వచ్చేటువంటి పరిస్థితి మళ్ళీ రెండోసారి వారు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవాలి. కాబట్టి అలా రాలేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది భక్తులు తమ దర్శనాలను రాలేనటువంటి పరిస్థితి ఉంది. తమ దర్శనాన్ని కూడా రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కారణంగా మనకు దాదాపుగా రోజుకు 15,000 నుంచి 20,000 మంది సర్వదర్శన టోకెన్లు తీసుకున్నటువంటి భక్తులు దర్శనానికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. దానివల్లనే మనకు దాదాపుగా ప్రస్తుతం మనకు ఈ నిన్నటికి సంబంధించి కేవలం 56,200 మంది మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు. మొన్న కూడా 50,000 చిల్లరే స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చే 2-3 రోజుల పాటు మాత్రం ఇదే దర్శనాలు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. తిరిగి మనకు జనవరి 1వ తేదీ, 31వ తేదీకి కొంత అయితే మళ్ళీ ఎవరైతే టోకెన్లు తీసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం మరలా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకు అంటే మనకు జనవరి 1వ తేదీ స్వామివారిని దర్శించుకోవాలని చాలా మంది భక్తులు ఈ సర్వదర్శన టోకెన్లు తీసుకున్నారు. కాబట్టి వారందరూ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి
ప్రస్తుతం మాత్రం ఈ 2-3 రోజులు మాత్రం సర్వదర్శన్ టోకెన్లు తీసుకొని కూడా దర్శనానికి రాలేనటువంటి పరిస్థితి అయితే భక్తులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకు సంబంధించినటువంటి ఆన్లైన్ దర్శన టికెట్ కోటాను గతంలో రిలీజ్ చేశారు మనకు. అయితే అన్ని కూడా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చాలా మంది భక్తులు అడుగుతున్నారు, ఒకవేళ మాకు జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి దర్శన టికెట్లు కావాలంటే వేరే ఏమన్నా ఆప్షన్ ఉందా ఆన్లైన్ సంబంధించి అని అడుగుతున్నారు. దానికి సంబంధించి అయితే మనకు మంచి అవకాశం అయితే ఉందండి. మనకు ఈ ttdevastanams.ap.gov.in అనే వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో మీకు లేటెస్ట్ అప్డేట్స్ లో ఇక్కడ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఎట్ సప్తగో ప్రదక్షిణశాల అలిపిరి టికెట్స్ ఫ్రమ్ 1/1/2024 to 31/3/2024 will be available for booking. అండ్ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం మనకు సప్తగో ప్రదక్షిణశాల అలిపిరిలో ఉన్నటువంటి ఈ హోమం ఏదైతే ఉందో ఈ హోమానికి సంబంధించి గతం నుంచే మనకు టీటీడీ వారు ఈ హోమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో దీనికి సంబంధించి భక్తులు చాలా మంది తక్కువ బుకింగ్స్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది ఈ హోమాన్ని బుక్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏమిటి అంటే కేవలం ఈ హోమం ఒకటే జరుగుతుంది, గతంలో దర్శనం ఇచ్చేవారు కాదు. కానీ మనకు గత 2 రోజుల నుంచి ఈ హోమం నిర్వహించినటువంటి ఈ హోమంలో పాల్గొన్నటువంటి భక్తులకు కూడా దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 300 రూపాయల శీఘ్ర దర్శనం ద్వారా వారిని స్వామివారి దర్శనానికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని కారణంగా మనకు జనవరి 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు సంబంధించినటువంటి ఈ దివ్యానుగ్రహ విశేష హోమానికి సంబంధించినటువంటి దర్శన టికెట్ల కోటాను అయితే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు రిలీజ్ చేశారు. ఎవరైతే ఈ దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అనుకున్న భక్తులు ఎవరుతున్నారో వారు టీటీ వెబ్సైట్ లో మీరు లాగిన్ అయిన తర్వాత మీ ఫోన్ నెంబర్ కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఎట్ సప్తగో ప్రదక్షిణశాల అలిపిరి టికెట్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. మీరు ఈ క్లిక్ హియర్ అన్న దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ సప్తగిరి గో ప్రదక్షిణశాల తిరుపతి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని ఉంటుందని దానికి సంబంధించి మనకు ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించినటువంటి కోటా ఓపెన్ అయినటువంటి పరిస్థితి ఉంది. మనకు జనవరి నెలకు సంబంధించి 9వ తేదీ వరకు ఈ కోటాకు సంబంధించిన టికెట్స్ అయితే అయిపోయినాయండి. 10వ తేదీకి సంబంధించి ఉన్నాయి, 11వ తేదీకి సంబంధించి ఉన్నవి, అలాగే 17, 18, 19, అలాగే 22, 23, 24, 25, అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించి మార్చి నెలకు సంబంధించి కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హోమంలో పాల్గొవాలి అంటే మీరు 1600 రూపాయలు మీరు పే చేయవలసి ఉంటుంది. ఇద్దరిని అనుమతిస్తారు మిమ్మల్ని. ఈ 1600 రూపాయలు పే చేసినట్లయితే మీకు ఈ హోమం మనకు అలిపిరిలో ఉన్నటువంటి ఈ సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గర మనకు ఈ హోమం జరుగుతుంది. అంటే ఉదయం 9 గంటలకు హోమం జరుగుతుంది. ఈ హోమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మిమ్మల్ని 300 రూపాయల శీఘ్ర దర్శనానికి కూడా పంపిస్తారు. కాబట్టి ఈ హోమం వచ్చేసి మీకు 1600 రూపాయల కాస్ట్ ఉంటుందండి. 1600లో 1000 రూపాయలు మీకు హోమానికి పోను, 600 రూపాయలు మిమ్మల్ని దర్శనానికి అయితే ఉంటుంది. 2 దర్శన టికెట్ వచ్చేసి 600, మొత్తంగా 1600 మీరు పే చేసినట్లయితే మనకు జనవరి నెలకు సంబంధించి ఖాళీగా ఉన్నవి, ఫిబ్రవరి నెలకు సంబంధించి ఖాళీగా ఉన్నవి, మార్చి నెలకు సంబంధించి కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దర్శన టికెట్లు. కాబట్టి ఎవరైతే ఈ దర్శన టికెట్లు కావాలి, దర్శనాలు కావాలి అనుకున్న భక్తులు ఎదుగుతున్నారు వారు ఈ హోమానికి సంబంధించిన సేవా టికెట్ బుక్ చేసుకున్నట్లయితే ఈ హోమం మనకు ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నానికి అయిపోద్దండి. తిరిగి మనకు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో మీకు 300 రూపాయల శీఘ్ర దర్శనానికి అనుమతిస్తారు. కాబట్టి దానికి సంబంధించి కూడా మీకు కింద నోట్ అని ఏర్పాటు చేసి పిల్గ్రిమ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఆర్ యూటిలైజ్ శ్రీవారి స్పెషల్ ఎంట్రీ దర్శన్ 300 వయా స్పెషల్ ఎంట్రీ దర్శన్ కాంప్లెక్స్ తిరుమల ఆన్ ద డే ఆఫ్ సేవ ఎట్ 3 PM. అనగా మనకు ఉదయం 9 గంటలకు ఈ సేవ స్టార్ట్ అయ్యి ముగుస్తుందండి. దాని తర్వాత మధ్యాహ్నం 3 గంటలు మిమ్మల్ని 300 రూపాయల శీఘ్ర దర్శన టికెట్లకు అనుమతిస్తారు. టు అవైల్ శ్రీవారి స్పెషల్ ఎంట్రీ దర్శన్ పిల్గ్రిమ్స్ మస్ట్ పార్టిసిపేట్ ఇన్ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అండ్ గెట్ వ్యాలిడేట్ యువర్ సేవా టికెట్ వితౌట్ ఫెయిల్. అనగా ఎవరైతే ఈ హోమానికి సంబంధించిన సేవా టికెట్ బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఖచ్చితంగా వారు హోమంలో పాల్గొవాలండి. హోమంలో అలా పాల్గొన్నటువంటి భక్తులకు మాత్రమే దర్శనం లభిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ హోమం టికెట్లు బుక్ చేసుకుని దర్శనానికి పోవాలి అనుకున్న భక్తులు అడుగుతున్నారో వారు మీరు తిరుపతికి 9 గంటలకు అలిపిరికి చేరుకున్నట్లయితే ఈ హోమంలో పాల్గొవచ్చు. ఇలా పాల్గొన్న తర్వాత మిమ్మల్ని మధ్యాహ్నం దర్శనానికి 3 గంటలకి అనుమతిస్తారు. కాబట్టి ఎవరైనా మీకు ఇంకా ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించి దర్శన టికెట్ కావాలి అంటే ముందు మీరు ఈ హోమాన్ని బుక్ చేసుకున్నట్లయితే అదే రోజు మీకు మధ్యాహ్నం 3 గంటలకు దర్శనానికి అనుమతిస్తారు. దీనికి సంబంధించి మీరు బుక్ చేసుకోవాలంటే ఇక డేట్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు మీ గోత్రము, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ కంట్రీ, స్టేట్, సిటీ ఇవన్నీ ఎంటర్ చేసి నేము, మీకు సంబంధించిన ఏజ్, జెండర్, ఐడి ప్రూఫ్ అనగా ఆధార్ మాత్రమే ఎలా చేస్తారో ఆధార్ సంబంధించిన నెంబర్ ఇలా ఇద్దరికి సంబంధించిన
డేటా ఎంటర్ చేసి మీరు కంటిన్యూ కొట్టి అమౌంట్ పే చేసినట్లయితే 1600 రూపాయలు మీరు పే చేసినట్లయితే 1000 రూపాయలు హోమానికి వెళ్తాయి, 600 రూపాయలు మిమ్మల్ని దర్శనానికి 300 రూపాయల శేఖర దర్శన టికెట్లు అనగా 600, మొత్తంగా 1600 మీరు పే చేసినట్లయితే మీకు ఏ రేటుకి అయితే మీరు హోమంలో పాల్గొవాలి అని మీరు బుక్ చేసుకున్నారో అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు. కాబట్టి ఎవరైతే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి ఇంకా మీరు ఒకవేళ దర్శన టికెట్ బుక్ చేసుకోలేకపోయి ఒకవేళ దర్శనాలు కావాలి అనుకుంటే మాత్రం మీరు ఏదైతే ఈ సేవ ఏదైతే ఉందో ఈ సేవకు సంబంధించినటువంటి సేవా టికెట్ కనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే ముందు హోమంలో పాల్గొవాలండి. హోమంలో పాల్గొన్న తర్వాత అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు. కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను. లేకపోతే ప్రస్తుతం మనకు జనవరి 1వ తేదీ వరకు ఈ సర్వదర్శన టోకెన్లు, వైకుంఠ ద్వార దర్శనం సంబంధించి సర్వదర్శన టోకెన్లు అయితే ఆల్రెడీ మనకు తిరుపతిలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. తిరిగి 2వ తేదీ నుంచి యథావిధిగా మనకు సర్వదర్శన టోకెన్లు తిరుపతిలో 3 కేంద్రాలు, ఒకటి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్, 2వది రైల్వే స్టేషన్ తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కు దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్, 3వది మనకు అలిపిరి టోల్ గేట్ కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్. ఈ 3 కేంద్రాల్లో మనకు తిరిగి యథావిధిగా జనవరి 2వ తేదీ నుంచి సర్వదర్శన టోకెన్లు అయితే ఇవ్వబోతున్నారు. రోజుకు 25,000 సర్వదర్శన టోకెన్లు ఇస్తారు. అలాగే అలిపిరి నడక మార్గము, శ్రీవారి మెట్టు నడక మార్గము, ఈ 2 నడక మార్గాల్లో వెళ్లే భక్తులకు కూడా దివ్య దర్శన టోకెన్లు గతంలో మాదిరిగానే యథావిధిగా ఇవ్వబోతున్నారు. అలాగే ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా సర్వదర్శనం కూడా తిరుమలలో మనకు జనవరి 2వ తేదీ నుంచి యథావిధిగా అందుబాటులో ఉండబోతుంది. కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను. జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటల వరకు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక దర్శన టికెట్ ఉన్న వారిని మాత్రమే వైకుంఠ ద్వారం గుండా దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.